హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మా ఇంట్లో అయితే చాలా స్పెషల్స్ చేసుకున్నాం. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మేము ఈరోజు గ్రీన్ చికెన్, మేకకాళ్ళు, బగారా అన్నం, రాగి సంగటి చేసుకున్నాం. ఇవి ఎలా చేయాలో ఒక్కొక్కటి త్వరగా చూసేద్దాం. ఫస్ట్ మేకకాళ్ళని తీసుకుని దాన్ని బాగా కడుక్కోవాలి. ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకుని ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకున్నాను. బాగా ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకుని దాంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దానిలోని మేకకాళ్ళు ఉన్నాయి కదా, ముందర క్లీన్ చేసుకునేవి, అవి వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుని దాన్ని ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత దానిలోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 టమోటాస్ని కట్ చేసుకుని అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలుపుకుని దానిలో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. వేసుకుని 10 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉంచుకోవాలి. దీనిలో మసాలాకి ఇప్పుడు చూపించినవన్నీ వేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది. అయిన తర్వాత దాంట్లో ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు జ్యూస్ని వేసేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో ఇందాక చూపించాం కదండి, ఆ మసాలాలన్నీ మెత్తని పేస్ట్లా చేసుకున్నాము. ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుని ఈ పులుసు అంతా దగ్గర పడేంత వరకు, ముక్కకు బాగా పట్టేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలాగ దగ్గరికి అయిపోతుందండి. ముక్కకు అంతా బాగా అన్నీ సరిపోయినా లేదో చూసుకుంటే మేకకాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను మటన్ తిన్ను, అందుకే గ్రీన్ చికెన్. దానికోసం చికెన్ బాగా కడుక్కుని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు దానిలో 1 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కారం తక్కువ వేసుకోండి. 1 స్పూను కర్డ్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 ఆనియన్స్ని తీసుకుని నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు, గసగసాలు, చెక్క, జీలకర్ర, లవంగాలు తీసుకుని దాన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోనే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇవి మీ కారానికి సరిపడా వేసుకోండి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేయాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుని వేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. వేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోంచి వాటర్ వస్తుందండి, ఆ వాటర్ అంతా అయిపోవాలి. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని చికెన్లో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ వేయకూడదు.
ఈ గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో అది ముక్కలకు బాగా పట్టుకునేంతవరకు ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు దాన్ని అలాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, దానిలోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీంట్లో వేసుకుని ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవచ్చు. చూడండి దగ్గరగా అయిపోయింది. ఇది నాకు తెలిసిన గ్రీన్ చికెన్, నా స్టైల్ గ్రీన్ చికెన్. తర్వాత బగారా రైస్ కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దానిలోనే జీడిపప్పు వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో షాజీరా, ఇలాచీ, చెక్క, 4 లవంగాలు వేసుకుని వేయించేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి వేగాక ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలోనే నేను కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. తర్వాత దీంట్లో జీడిపప్పు వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అది వేగిన తర్వాత దానిలోని నేను 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను కాబట్టి నేను పాత బియ్యం కాబట్టి ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. దాంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకున్నాను. నాకు రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇది చక్కగా అయిపోయింది. ఇలా మా సండే రోజు గ్రీన్ చికెన్, కాల పులుసు, బగారా అన్నం, రాగి సంగటితోటి చేసుకున్నామండి. బాగా ఎంజాయ్ చేసి తిన్నారు. అంటే నార్మల్ డేస్లో వర్క్ వలన సరిగ్గా తింటారు కదా, సండే అన్న మంచిగా వండి పెడితే బాగా తింటారని సండే ఎంత కష్టమైనా వండుతాం. దీంట్లో నెయ్యి వేసుకుని చక్కగా తిన్నారు. చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.